ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపలో మీరందరూ కూడా సంతోషంగా సమాధానంగా ఉండాలని అనుదినము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈరోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, స్తోత్రం నాయనా, స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అయా, నీవు గొప్ప దేవుడవు నాయనా, నిన్ను నమ్మిన వారిని ఎన్నడూ కూడా విడవని దేవుడవు తండ్రి. ఈరోజు నీ వాక్యం వినబోతూ ఉండగా మాతో మాట్లాడండి. వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని, మీ యొక్క ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో దేవుడు మనకు అనుదినము తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. అవును ప్రియులారా, ఆయన గొప్ప దేవుడు. ఆయనను నమ్మిన వారిని ఎన్నడూ కూడా చేయి విడిచే దేవుడు కాదు ప్రియులారా. ఈరోజు మనం దానియేలు జీవితంలో దేవుడు ఎలా అతన్ని కాపాడారో, మరి ఆయన ప్రతిరోజు కూడా దేవుని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నటువంటి ఆ బిడ్డ జీవితంలో దేవుడు అద్భుతం ఎలా చేశాడో మనం ఈరోజు వినబోతూ ఉన్నాం. దానికి ముందుగా మనం ఒక చిన్న పాట పాడుకొని దేవుని ఆరాధిస్తాం. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా సర్వము అయ్యా నీవేగా, నా సర్వము అయ్యా నీవేగా. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. నా ఆశ్రయం నీవే, నా ఆశయం నీవే, నా సర్వము అయ్యా నీవేగా. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. అవును ప్రియులారా, మన జీవితంలో యేసయ్య తోడుగా ఉండగా అందరూ విడిచిపెట్టినా కూడా మరి మనల్ని కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, ఆయన మనకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియులారా, ఈరోజు మనం దానియేలు గురించి, మరి దానియేలు గురించి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క అంశాన్ని మాత్రం మనం నేర్చుకుందాము. మరి ఈ దానియేలు ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రవక్తగా మనం చూస్తున్నాం. దానియేలు ద్వారానే దేవుడు మరి ఈ యొక్క అంత్య దినాలలో ఏం జరగబోతుందనే విషయాలు మరి మొట్టమొదటిగా దానియేలు ప్రవక్తకు దేవుడు తెలియజేశాడు. ఈయన ఒక ప్రవక్త, మరి ఈయన ఎంతో తెలివి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. నెబుకద్నెజరు రాజు కాలంలో మరి ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా మరి యెరూషలేం నుంచి చెరలోనికి తీసుకొచ్చినప్పుడు దానియేలు, అతని స్నేహితులు వీళ్ళందరూ కూడా తీసుకొని రాబడ్డారు. ఈ యొక్క బబులోను దేశానికి తీసుకొని రాబడ్డారు. సో ఇక్కడ మరి దానియేలు చాలా తెలివైన వాడు, చాలా జ్ఞానము, ప్రత్యేకమైనటువంటి జ్ఞానం దేవుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క సంస్థానంలో 120 సంస్థానాలలో మరి ప్రధానులలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. దానియేలు అందరికంటే ముఖ్యమైన వ్యక్తి, ప్రధానమంత్రి అని చెప్పుకోవచ్చు. ఆయన కింద మరి ఆయన స్నేహితులు కూడా ఉన్నారు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వాళ్ళు. సో వాళ్ళ తర్వాత ఇంకా వేరే ఇతర నాయకులు ఉన్నారనమాట. అయితే
దానియేలు చాలా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. మన ఫస్ట్ చాప్టర్లో చూసినట్లయితేనే మనకు తెలుస్తుంది, దానియేలు దేవుని ఆజ్ఞలను చాలా ఖచ్చితంగా పాటించేటువంటి వ్యక్తి అనమాట. ఆయన తినే విషయంలో కూడా ఏది కూడా అపవిత్రమైనది ఆయన తీసుకోలేదు. తనను తాను చాలా పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. ఆ యొక్క అన్య దేశంలో ఆ రాజు దగ్గర ఉన్నప్పటికీ కూడా మరి ఆయన చాలా జాగ్రత్తగా ఉన్నాడు ప్రియులారా. దేవుని ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తూ ఉన్నాడు. మరి దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఆయన రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడని మనం బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా. 3 times 3 సార్లు ఆయన ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము దేవుని సన్నిధిలో మోకరించి ఆయనను ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి ఆయన చేసేటువంటి యొక్క పనిలో అంటే రాజు దగ్గర ఆయన పనిచేస్తూ ఉన్నాడు కదా, ప్రధానమంత్రిగా. ఆయన ఏ కార్యం చేసినా కూడా ఎక్కడ కూడా అన్యాయం చేయట్లేదండి, నీతి న్యాయంతో ఉంటున్నాడు. ఎందుకంటే ఆయనకి ఎవరి భయం ఉంది? దేవుని భయం ఉంది. సో దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను దేవునికి నమ్మకంగా ఉండాలి అని తనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పనిలో ఎంతో నమ్మకంగా, నీతిగా, నిజాయితీగా ఉంటున్నాడు. అయితే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు, ఆయన కింద ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు అన్యాయం చేయడానికి వీల్లేదు. ఏ లంచాలు తీసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా దోచుకోవడం కానీ, అంటే వాళ్ళ చేతిలో అంతా ఉంటుంది కదా. సో వాళ్ళు తీసుకోవాలన్నా కూడా కుదరట్లేదు. ఎందుకంటే దానియేలు చాలా కరెక్ట్గా ఉంటున్నాడు. మరి దానియేలు దగ్గర ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దానియేలు వెంటనే కరెక్ట్ చేస్తాడు, ఇదిగో మీరు ఇలా చేయకూడదు అంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన రాజుకు దగ్గరగా ఉన్నాడు కదా. ఈయన చెప్పింది రాజుగారు వింటారు. సో ఈయనని ఎలా మనం ఓడించాలి, ఈ యొక్క దానియేలుని మన దారికి అడ్డంగా ఉన్నాడు, ఈ దారిలో నుంచి ఇతన్ని అడ్డు తొలగించాలి అని చెప్పేసి ప్రియులారా వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. అయితే వాళ్ళు అనుకున్నారు, మనం ఎట్లా పట్టుకుంటాము ఈ దానియేలుని, ఏ విధంగా మనం పట్టుకోగలం? ఏదైనా తప్పు చేస్తాడా అంటే తప్పు చేయడు. ఒకవేళ ఏదైనా తాగడం కానీ, అంటే అప్పుడు రాజుల కాలంలో త్రాగడం ఇదంతా వాళ్ళు చేస్తూ ఉంటారనుకోండి. కానీ ఆనాటి కాలంలో ఆనాడు మరి రాజుగారు పెట్టినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేస్తాడేమో అని చూస్తున్నారు, కానీ ఆయన ఏ తప్పు చేయట్లేదు. ఎందుకంటే తను చాలా పరిశుద్ధంగా మరి తను జీవిస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎక్కడ కూడా ఏ దాంట్లో కూడా దొరకట్లేదు. అయితే వీళ్ళు గమనించారు, ఈయన దేవుని విషయంలో తప్ప మనం ఇంకా వేరే విషయాలలో ఈయనని తప్పు పట్టుకోలేం. కాబట్టి దేవుడి విషయంలో ఈయన చాలా నిష్టగా ఉంటున్నాడు కదా. మరి అతని ఆరాధించే దేవుణ్ణి ఈయన ఒక హైబ్రిడ్గా ఉంటున్నాడు. మరి ఈయన వాళ్ళ దేవుణ్ణి చాలా గొప్పగా ఆరాధిస్తున్నాడు, అనుదినము క్రమం తప్పకుండా ప్రార్థిస్తున్నాడు. కాబట్టి మనం ఇతన్ని ఈ విషయంలో మనం తప్పు పట్టుకోవచ్చు. సో వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే, మన రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి రాజుగారిని అడుగుదాం, రాజా మరి 30 రోజులు నువ్వు ఒక శాసనం చెయ్యి, ఈ 30 రోజులు నీతోనే ఎవరైనా సరే దేశంలో అంటే ఆ సంస్థానంలో ఎక్కడైతే వీళ్ళ రాజ్యం విస్తరించి ఉందో ఆ ప్రాంతాలలో, ఆ రాజ్యాలలో అన్నిట్లో ఆ ప్రజలందరూ నిన్ను మాత్రమే ప్రార్థించాలి. ఇంకా ఏ దేవుడికి కానీ ఏ దేవతకి కానీ వాళ్ళు ప్రార్థించడానికి వీల్లేదు. ఇలా మీరు ఒక శాసనం చేయండి రాజా అని వాళ్ళు వచ్చి అడుగుదామని రాజుగారిని వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చి రాజుగారిని అడుగుతారు. చాలా సందడిగా వచ్చేసి అందరు గుంపుగా వచ్చేసి రాజుగారితో చెప్తారు. సో రాజుగారికి కొంచెం అది వినడానికి బాగుంది. ఎందుకంటే రాజా నువ్వే దేవుడివి, అందరు ఇంకా నీకే ప్రార్థన చేయాలి అంటే మరి కొంచెమన్నా ఆయనకి తలలో ఏమైనా గుజ్జు ఉంటే ఆయనకి ఆలోచన రావాలి, అరే అందరూ ప్రార్థన చేస్తే నాకు ఎట్లా తెలుస్తుంది, వాళ్ళు ఎక్కడెక్కడో ఏ దేశంలోనో ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, మరి వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నాకెట్లా తెలుస్తుంది? నేను కూడా మనిషినే కదా, నా రాజభవనంలో ఎవరు ఏం మాట్లాడుకున్నారో నాకే తెలియట్లేదు, అలాంటిది నేను ఎలా దేవుణ్ణి అవుతాను అని తను ఆలోచించవచ్చు. కానీ నువ్వే దేవుడు, ఎవరికైనా సరే ఇప్పుడు నువ్వు చాలా దేవుడిలాగా ఉన్నావు, నాకు దేవతలాగా ఉన్నావు పొగిడేసరికి ఉబ్బిపోతారు కదా, అవును నన్ను చాలా గొప్పగా చూస్తున్నారు వీళ్ళు, ఓకే ఎట్లా ఉంటుందో చూద్దాము, శాసనం చేయండి అని చెప్పేసి ఉంగరం ఇచ్చేశాడు, సంతకం చేసేసాడు. మరి దాని వలన ఏం నష్టం కలుగుతుంది అనేది ఏమీ ఆలోచించలేదు ప్రియులారా. ఎందుకంటే ఆయన ఒక రాజు, ఆయనకి నేనే దేవుణ్ణి అనే ఒక ఆ యొక్క భావన చాలా నచ్చిందనమాట. సో నేను కొన్ని రోజులు నేను దేవుణ్ణి అయిపోతాను, నేను చాలా ఫేమస్ అయిపోతాను అనుకున్నాడు.
సో వీళ్ళందరూ కూడా మన ప్రణాళిక అంతా చక్కగా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క సంతకం తీసుకొని మొత్తం అన్ని ప్రాంతాలకి అన్ని ప్రదేశాలకి పంపించేశారు. రాజుగారితోనే మీరు మనవి చేయాలి, రాజుగారికే ప్రార్థన చేయాలి. ఆయన ఒక మామూలు మనిషి, కానీ ఇంకా ఏ దేవుడికి మీరు ఇంకా ఏ దేవుడికి కానీ ఏ దేవతకి కానీ మీరు మొక్కడానికి వీలు లేదు, ప్రార్థించడానికి వీలు లేదు. సో అలా శాసనాలన్నీ వెళ్ళిపోయాయి. మనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే దానియేలు విన్నాడు, చూశాడు, ఈ తతంగం అంతా చూశాడు, ఏమేం జరుగుతుంది ఏంటి వీళ్ళందరూ. అంటే దానియేలు ప్రవక్త కదా, వాళ్ళందరూ ఎలాంటి ఆలోచనతో ఉంటారో ఆయనకు తెలుసు. సో ఏ ఉద్దేశంతో వీళ్ళు ఈ ప్రణాళిక చేశారో కూడా దానియేలుకు తెలుసు. కానీ దానియేలు ఎందుకు భయపడతాడు? దానియేలు ఆయన ఎవరు? నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి దేవుని బిడ్డను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నాకు ఏ అపాయము రాదు. ఆయనకు చాలా నమ్మకం ఉంది. ఒకవేళ వచ్చినా సరే నేను దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టాను, నా దేవుణ్ణి ప్రార్థన చేయడం నేను మానని చెప్పేసి ఆ శాసనం విన్నాడు. చక్కగా ఇంటికి వెళ్ళాడు, మంచిగా పై గదిలోకి వెళ్ళాడు. ఆయన ఎప్పట్లాగానే ఎప్పుడు ప్రార్థన చేసుకునే విధంగానే. యూదులకు ఏంటంటే అండి, మరి వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ళు యెరూషలేం వైపు వాళ్ళు చేతులెత్తి ప్రార్థన చేస్తారు, యెరూషలేం వైపు తిరిగి ప్రార్థన చేస్తారు. ఈరోజు కూడా యెరూషలేం వైపు తిరిగి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే యెరూషలేంలో ఏముందండి? దేవాలయం ఉంది. ఆ దేవాలయము వైపు మరి దేవుడు సొలొమోనుకి వాగ్దానం ఇచ్చాడనమాట. ఏమని వాగ్దానం ఇచ్చాడంటే, ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా సరే నా వైపు తిరిగి, నా దేవాలయం వైపు తిరిగి మీరు ప్రార్థన చేస్తే నేను మీ ప్రార్థన వింటాను, మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. నా కనుదృష్టి ఎప్పుడు కూడా ఇక్కడ ఉంటుంది అని చెప్పాడు. కాబట్టి యూదులందరూ కూడా ఆ యెరూషలేం వైపు తిరిగి ప్రార్థన చేస్తారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? వేరే దేశంలో ఉన్నారు. నెబుకద్నెజర్ అనే రాజు వీళ్ళని చెరలో తీసుకొచ్చేశాడు. బబులోను దేశంలో ఉన్నారు. ఇక్కడ బబులోను దేశం నుంచి యెరూషలేం వైపు తిరిగి ఆయన 2 చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం 3 సార్లు ఆయన మోకాళ్ళ మీద దేవుని మనవి చేస్తూ ఉన్నాడు, తన ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరైతే వ్యతిరేకంగా మరి దానియేలుకు వ్యతిరేకంగా ఈ చట్టం చేశారో ఆ మంత్రులందరూ కూడా ఆ ఇంటికి వెనకాల ఆయనకు తెలియకుండా వచ్చేసారు. లేదా వాళ్ళు ఇంకెవరైనా పని వాళ్ళని కూడా పంపించి ఉండొచ్చు. సో మీరు చూసి రండి, ఆయన ప్రార్థన చేస్తున్నాడా లేదా గమనించి రండి అని పంపించినప్పుడు వాళ్ళు చూశారు. ఆయన యథావిధిగా ఏం భయపడకుండా కిటికీలు మూసుకొని కూడా కాదండి, కిటికీలు తెరిచే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, నిజంగా అదే ప్లేస్లో నీవు నేను ఉంటే మనం చేస్తామా? ఈరోజు మనం రోజుకి 3 సార్లు కాదు కదా, కనీసం ఒక్కసారన్నా ప్రార్థన చేస్తున్నామా? మనల్ని ఎవరు నిర్బంధించే వాళ్ళు లేరు. నువ్వు ప్రార్థన చేయొద్దు అని ఎవరైనా మనకి నిర్బంధిస్తున్నారా? ఎవరైనా మనకి ఆజ్ఞాపిస్తున్నారా? మన ఇంట్లో ఎంత ఫ్రీడమ్ ఉంది, మనకి ఎంతో సమయం ఉంది, మనం చక్కగా ప్రార్థన చేసుకోవచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, మనకి దేవాలయం ఉంది కదండి. కానీ మనం ప్రార్థన చేస్తున్నామా? మరి దానియేలు చూడండి, అంత కష్ట పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ప్రార్థన చేయొద్దు అని చెప్పినటువంటి ఆ రాజు ఆజ్ఞను మీరితే గనక ఏంటి పనిష్మెంట్ అంటే, వాళ్ళని తీసుకెళ్ళి సింహాల బోనులో వేస్తారు. సింహాల బోనులో ఏం చేస్తారండి? ఆడుకుంటారా? సింహాల బోనులో పడేస్తే ఆ సింహాలు ఏం చేస్తాయి? మంచిగా తినేస్తాయి. హల్లెలూయా. సింహాలు ఎంత ఘోరం అండి. మనం చూస్తున్నాం కదా, ఎన్నో పులులు, సింహాలు ఏవి దొరికితే అవి తినేస్తాయి. అట్లాంటిది ఒక మనిషి దొరికారంటే మరి వాటికి ఎంతో పండగ అన్నమాట. అలాంటి ఒక ఆజ్ఞ ఆ రోజుల్లో ఆ రాజులు చాలా కఠినంగా ఉండేవాళ్ళు. మరి శిక్ష తప్పకుండా పడుతుంది. మరి దానియేలుకి భయం లేదా? తన జీవితం మీద ఆశ లేదా? ఏంటి ఆయన ధైర్యం ఏంటి? ఆయన నమ్మకం ఏంటి? దేవుడే ఆయన ధైర్యం. హల్లెలూయా. దానియేలు చాలా నమ్మకం అన్నమాట. నా దేవుడు నన్ను చేయి విడువడు. హల్లెలూయా. నా దేవుడు నన్ను కాపాడుతాడు. ఒకవేళ కాపాడకపోయినా సరే నేను మాత్రము నా దేవుణ్ణే నేను ఆరాధిస్తాను. నేను ఇంకే రాయినో, రప్పనో, ఏ విగ్రహాన్నో, ఏ మనిషినో
ఏ జంతువును నేను ఆరాధించను, నా దేవుని నేను ఆరాధిస్తాను, సృష్టికర్త అయిన దేవుని నేను ఆరాధిస్తాను. అవును ప్రియులారా, మనం కూడా ఆ విధంగా ఉండాలి. మన సృష్టికర్త తండ్రి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మాత్రమే మనం ఆరాధించాలి. ఆయనే మన దేవుడు, ఆయనే మన రక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభు. ఆయన కోసం మనం ప్రాణం ఇవ్వడానికైనా మనం తెగించాలి. కానీ మనం ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరైనా వచ్చి నేను చంపేస్తాను, యేసు ప్రభుని వదిలిపెట్టేసి అంటే వదిలిపెట్టేస్తామా? చూడండి ప్రియులారా, నాకు నా మొబైల్లో ప్రతిరోజు కూడా ఒక ఫాదర్ గారు మరి రోజు ఒక సెయింట్ గురించి ఆయన షార్ట్ వీడియో చేసి పంపిస్తూ ఉంటారనమాట. సో ఒక్కొక్క సెయింట్ గురించి నేను వింటూ ఉన్నప్పుడు నిజంగా యేసు ప్రభు పునరుద్ధానుడై పరలోకం వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఎంతమంది పునీతులు ప్రియులారా, ఎంతమంది సెయింట్స్ వాళ్ళు మరి దేవుని కోసం హతసాక్షులు అయిపోయారు కదండి. వాళ్ళు కాల్చబడ్డారు, వాళ్ళు కోయబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. ఎంతోమంది పునీతులు, మన ఒక్కొక్క పునీతుని గురించి మనం విన్నట్లయితే వాళ్ళు అంతగా దేవుని కోసం సాక్షిగా ఉన్నారు, దేవుని కోసం హతసాక్షులు అయ్యారు కదా. ఎందుకు అంటే కేవలం యేసు ప్రభుని విడిచిపెట్టేసాయి అంటే వాళ్ళు బ్రతికిపోతారు. కానీ వాళ్ళు యేసు ప్రభుని మేము ఏమాత్రం కూడా విడిచిపెట్టము అని ధైర్యంగా ఆ దేవుని పట్టుకున్నారు కాబట్టే కదా మరి మన దేశంలో వచ్చినటువంటి పునీత థామస్ గారిని మరి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా బల్లెముతో ఆయనను పొడిచి చంపేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ ఆయన ప్రార్థన చేస్తూనే, ఆయన ఆ గాయంతో ఆ రక్తం కారుతూనే ఆ కొండ మీదకి ఎక్కాడంట. ఆ కొండ మీద ఒక సిలువ ఆయన పెట్టుకున్నాడు. ఆ సిలువ దగ్గరికి వచ్చి సిలువను హత్తుకొని అక్కడే ఆయన ప్రాణం విడిచాడంట. ప్రియులారా చూడండి, మరి ఆయనకి అంత గాయం అయినా కూడా, ఆ బల్లెం గుచ్చుకున్నా కూడా థామస్ గారు ఆయన ఆ రక్తం కారుతూనే ఆ సిలువ దగ్గరికి వెళ్ళి, అంటే ఆయన ప్రేమ, యేసు ప్రభు నా ప్రభు నా కోసం ప్రాణం ఇచ్చాడు, ఆయన కోసం నేను నా ప్రభుని హత్తుకొని నేను చనిపోవాలని ఆ సిలువ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూనే అలాగే చనిపోయాడండి. ప్రియులారా, అంత గొప్ప పునీతుడు మన దేశంలో మరణించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ దానియేలు ఏమైనా సరే నేను మాత్రం భయపడనని ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 30 రోజులు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. సో వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, రాజా నువ్వు ఇలాగ శాసనం చేసావు కదా, మరి ఒకళ్ళు ఆ శాసనాన్ని మీరి వాళ్ళు రోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు, తమ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అంటే ఎవరు చేస్తున్నారంటే దానియేలు చేస్తున్నాడు. హల్లెలూయా. సో ఆ మాట వినగానే రాజు దర్యావేషు చాలా మనసులో బాధపడ్డాడు. ఎందుకంటే ఆయనకి దానియేలు అంటే చాలా ఇష్టం. దానియేలు చాలా భక్తిపరుడు, చాలా నీతిమంతుడు. మరి ఆయనని ఇప్పుడు సింహాల బోనులో వేయాలి కదా. సో అది ఆయనకి చాలా బాధ కలిగింది. ఆయనను తప్పించడానికి సాయంత్రం వరకు కూడా ఆయన ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాడంట. కానీ వాళ్ళు ఆ మంత్రులందరూ కూడా, రాజా మరి నువ్వు చేసినటువంటి, అంటే ఒక రాజు చేసినటువంటి శాసనాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు, దేశంలో ఎవరు మార్చలేరు, కనీసం రాజు కూడా మార్చలేరు. అంటే రాజు చేసిన శాసనాన్ని రాజే మార్చలేడు అనమాట. అలాంటి శాసనం రాజా మరి నీకు తెలుసు కదా అని వాళ్ళు రాజుని బలవంతం చేసినప్పుడు ఇప్పుడు అతన్ని తీసుకెళ్లి సింహాల బోనులో పడవేసేయాలి. సో రాజు ఒక మాట చెప్తున్నాడు ప్రియులారా, 18వ వచనంలో, 6వ అధ్యాయం 18వ వచనంలో మరి దానియేలుతో రాజుగారు చెప్తూ ఉన్నాడు అనమాట, నీవు అనుదినము ప్రార్థిస్తున్నా, నీవు అనుదినము సేవిస్తున్నా నీ దేవుడైన యావే నిన్ను కాపాడునుగాక, నిన్ను రక్షించునుగాక. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అనుదినము ప్రియులారా, ఏదో ఒక ఆదివారం కుదిరినప్పుడు వెళ్ళడం చర్చికి, కుదిరినప్పుడు ప్రార్థన చేసుకోవడం, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవడం, లేదా కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవడం, పిల్లలు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవడం, అప్పుడే గుర్తుకొస్తాడు మనకి యేసయ్య కదండి. ఏదన్నా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ప్రార్థన చేయించుకోవాలి, ఏదన్నా డిఎస్సి ఎగ్జామ్స్ పడ్డాయంటే, జాబ్స్ కోసం పడ్డాయంటే అప్పుడు ప్రార్థన చేయించుకోవాలి. మరి మిగిలిన టైంలో మనకి దేవుడు అవసరం లేదా? ప్రతిరోజు మనకి దేవుడు అవసరం లేదా? ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రము. చూడండి ప్రియులారా, ఈరోజు మనం బయటికి వెళ్తున్నామంటే దేవుని కాపుదల కావాలి. ఎందుకంటే బయట సైతానుడు గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మింగాలానే తిరుగుతున్నాడు. అది యాక్సిడెంట్ రూపంలో కావచ్చు, ఒక వ్యాధి రూపంలో కావచ్చు, ఒక వైరస్ రూపంలో కావచ్చు, లేదా ఇంకా ఏ విధంగానైనా కావచ్చు, ఒక అమ్మాయి రూపంలో, ఒక అబ్బాయి రూపంలో రావచ్చు.
దుష్టుడు మనల్ని ఎప్పుడు పడగొట్టాలా, ఏ విధంగా శోధించాలా, ఏ విధంగా మనల్ని నష్టం చేయాలా అని చూస్తున్నాడు ప్రియులారా. యేసు రక్తముతో మనం ముద్రించబడకుండా మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఈవెన్ మన ఇంటిలో ఉన్నా కూడా ఉదయం లేవగానే మనల్ని, మన కుటుంబాన్ని, మన కుటుంబ సభ్యులని యేసు రక్తముతో అభిషేకించమని అడగాలి ప్రియులారా. రోజు మనం ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే మన ఈరోజు దేవుడు మనకు ఒక నూతన దినం ఇచ్చాడు. మరి ఈ రోజంతా ప్రతి నిమిషము, ప్రతి గంట ఆయన కాపుదల మనకు కావాలి, ఆయన సంరక్షణ కావాలి మనకి. ఆయన సహాయం లేకుండా మనం ఏం చేస్తామండి? ఏమీ చేయలేం ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం దేవుడి మీద ఆధారపడాలి, ప్రతి విషయంలో మనం దేవుడి మీద ఆధారపడాలి. మరి దానియేలు అనుదినము సేవిస్తూ ఉన్నాడు దేవుణ్ణి, అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అనుదినము దేవుని ఆరాధిస్తున్నాడు, ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవిస్తున్నాడు. అయితే రాజే పలుకుతున్నాడు, నీవు అనుదినము సేవిస్తున్నా, నువ్వు ప్రార్థిస్తున్నటువంటి నీ దేవుడే నేను కాపాడుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దానియేలుని సింహాల గుహలో వదిలేశారు. అప్పుడు ఏం జరిగిందండి? సింహాలన్నిటికీ దానియేలు వెళ్ళకముందే దేవుడు పరలోకం నుండి దేవదూతను పంపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవదూత వచ్చి మరి ఆ సింహాలను అందరినీ గప్చుప్న అందరు గమ్మున కూర్చోండి, ఎవ్వరేం మాట్లాడొద్దు, దానియేలు ముట్టుకోవద్దు, దానియేలు దేవుని సేవకుడు అని చెప్పగానే అవన్నీ కూడా సైలెంట్గా కూర్చున్నాయండి. సింహం దేవుని మాటకు ఒబే చేస్తుంది, దేవుని మాటకి విధేయిస్తుంది. హల్లెలూయా. చూడండి, యోనా జీవితంలో మనం చూసాం కదా, యోనా సముద్రంలో పడిపోయినప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు ఒక తిమింగలానికి, నువ్వు వెళ్ళి యోనాని మింగేసేయి, నువ్వు అతన్ని అరిగించుకోవద్దు, నువ్వేం తినొద్దు, నువ్వు కూడా ఫాస్టింగ్ ఉండు అని చెప్పి ఆ చేపకి తిమింగలానికి చెప్పాడు. 3 రోజులు ఆ తిమింగల అలాగే యోనాని కడుపులో భద్రంగా కాపాడిందండి. తర్వాత 3వ రోజున నువ్వు అతన్ని బయటికి వదిలేసే అనగానే 3వ రోజున నినివే పట్టణం దగ్గర వచ్చి వదిలేసింది. హల్లెలూయా. సో జంతువులు దేవుని మాట వింటాయి, పక్షులు దేవుని మాట వింటాయి, జలచరాలు దేవుని మాట వింటాయి, ప్రతి జంతువు కూడా దేవుని మాట వింటాయి ప్రియులారా. సో దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు, దేవదూత వచ్చాడు. సో దానియేలు సింహాల బోనులో ఏం చేస్తున్నాడు? మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించేవారు ఎక్కడ ఉన్నా వాళ్ళు ప్రార్థన చేస్తారు. నాకు టైం లేదండి అని చెప్పుకునే వాళ్ళు చాలా, అంటే వాళ్ళు సాకులు చెప్తున్నారు, నాకు టైం లేదు అని. నీకు టైం లేకపోయినా సరే నువ్వు నడుస్తున్నప్పుడు ప్రార్థన చేయొచ్చు, నువ్వు పని చేస్తున్నప్పుడు ప్రార్థన చేయొచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటుంది ప్రియులారా. సో దానియేలుని దేవుడు ఆ విధంగా రక్షించడం జరిగింది ప్రియులారా. మరి తర్వాత 20వ వచనంలో మనం చూసినట్లయితే రాజు వచ్చి అడుగుతున్నాడు, దానియేలు సజీవుడైన దేవుని సేవకుడా, నీ దేవుడు నిన్ను రక్షించాడా అంటే, అవును రాజు చిరంజీవి అగునుగాక, నా దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా కనపడ్డాను కాబట్టి దేవుడు తన దూతను పంపించి నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు. హల్లెలూయా. మరి రాజుగారు ఎంతో సంతోషంగా దానియేలుని బయటికి తీశాడు. ఎవరైతే దానియేలుని సింహాల బోనులో వేయించారో వాళ్ళందరినీ, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళకి కలిగిన సమస్తాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఆ సింహాల గుంటలో వేసినప్పుడు ప్రియులారా, వాళ్ళు కిందకి రాకముందే ఎగిరి వాళ్ళని పట్టుకొని తినేసాయంట, ఎముకలు కూడా తినేసాయంట. హల్లెలూయా. చూసారా, ఎవరినైతే దేవుని సేవకులను చంపాలని చూశారో వాళ్ళే చనిపోయారండి. కానీ దానియేలుని మాత్రం సురక్షితంగా ఉన్నాడు. తర్వాత రాజు మరి అందరికీ ఒక శాసనం చేసి పంపించాడు, ఈ దానియేలు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు, ఆయనకి అందరు భయపడాలి. హల్లెలూయా. సో నా ప్రియమైన సోదరి సోదరులారా, మనం కూడా ఆ విధంగా దానియేలులాగా అనుదినం ప్రార్థిస్తూ మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం, మన దేవుణ్ణి నిజమైన దేవుడిగా ఈ లోకానికి చూపిద్దాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర నాయన, స్తోత్ర మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు నాయన. దానియేలు దేవుడా, నీకు స్తోత్రం. అవును తండ్రి, సింహాల బోనులో దానియేలుని కాపాడిన దేవుడవు నాయన. అనుదినము నిన్ను ప్రార్థించు వారిని, అనుదినము అయా నిన్ను సేవించే వారిని తప్పకుండా నువ్వు కాపాడుతావు నాయన. నీకు స్తోత్రం తండ్రి. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా రోజు ప్రార్థించే బిడ్డలుగా, రోజు నిన్ను సేవించే బిడ్డలుగా తయారు చేయమని, ప్రతి బిడ్డ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క సింహాల బోనులు ఏవైతే ఉన్నాయో తండ్రి, ఆ సింహాలను నోళ్లను మూసి నైనా వారిని ఆ బోనులో నుంచి బయటకు తీసుకొని రండి నైనా. వారికి ఉన్న శత్రువుల నుండి వారిని కాపాడండి నైనా. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా బలపరచమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.